దద్దరిల్లిన దండకారణ్యం. 2 ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో 10 మంది, మధ్యప్రదేశ్లో ఇంకో 2. దండకారణ్యం ప్రాంతంలో కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయి. దీన్ని గురించి అందినటువంటి సమాచారం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మధ్యప్రదేశ్లో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు పలు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం నుంచి బస్తర్ ఫైటర్, డిఎల్ఆర్జీ, కోబ్రా, సిఆర్ఎఫ్ భద్రతా బలగాలు సంయుక్తంగా కేంద్ర కోర్బిలి, సాబనార్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కోర్బిలి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోయిస్టు దళాలు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి 3 గంటల పాటు జరిగినటువంటి హోరాహోరీలో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు చెప్తా ఉన్నారు.